యూట్యూబ్ శ్రోతలకు ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు మత సామరస్యంకు సంబంధించినటువంటి విషయాల్లో ఏమి అడ్డంకులు వస్తున్నాయనేటువంటి విషయమును విశ్లేషించదలుచుకొని ఈనాటి వీడియో టైటిల్ పేరు ముస్లింలు మనతో కలిసే ఉండాలంటారు. వారి సాహిత్య సూత్రాలు వారికి అడ్డు వస్తాయి. ముస్లింలు మనతో కలిసే ఉండాలంటారు, వారి సాహిత్య సూత్రాలు వారికి అడ్డు వస్తాయి. ఈ పొద్దటి టైటిల్ ఇది. ఏమిటి సాహిత్య సూత్రాల లోపలంటే కొన్నిటిని మనం చర్చిద్దాం. మొత్తము సూత్రాలకు హేతుబద్ధత అనేటువంటిది ఉంటే ఏ మతంలో ఏ సూత్రమైనటువంటిది కానీ ఇబ్బంది మనిషికి ఉండదు అన్నట్టు. ఇప్పుడు సాకార నిరాకార, వేదంలో మూర్తి పూజ లేదు, మీరు ఎందుకు చేస్తారు? వేదంలో భూమి పూజ లేదు, వేదంలో గాలి పంచభూతాలకు సంబంధించినటువంటిది అట్లా ఏం చెప్పలేదు అని వాళ్ళు అంటారు అన్నట్టు. ఎందుకు చెప్తుంది వేదం? అట్లా చెప్పలేదు అని వేదం ఏం చెప్పిందో మీకు అర్థం కాదు కదా. పెద్ద పెద్ద పండితులు అంటారు మూర్తి పూజ వేదం లోపల లేదు, పంచభూతాల యొక్క ఉపాసన వేదం లోపల లేదు, బిల్కుల్ లేదు అని. ఉన్నదేంటిదో తెలుసుకుంటే బాగా కదా. వేదం ఏం చెప్తుందంటే ఈ విరాట్ విశ్వమే అవ్యక్తమైనటువంటి పరమాత్ముని వ్యక్త రూపమే ఈ విరాట్ విశ్వం. పరమాణువు నుంచి బ్రహ్మాండం వరకు ఉండేటువంటి ఈ విశ్వం ఏదైతే ఉందో ఈ మొత్తం విశ్వం అవ్యక్త పరమాత్ముని యొక్క వ్యక్త రూపం లేదా దేవుని యొక్క దివ్య స్వరూపం. ఇది విశ్వం, ఇది వేదం చెప్తుంది. కాబట్టి చిల్లర మన మూర్తుల గురించి పంచభూతాల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు కదా. అమూర్తిమానైనటువంటి పరమాత్మని మూర్తి స్వరూపమే విరాట్ విశ్వము. ఎందుకంటే పరమాత్ముని యొక్క దివ్యత్వం ఏదైతే ఉందో అది నీకు ప్రత్యక్షంగా కనిపించేటువంటిదే ఈ యొక్క విశ్వం అన్నట్టు, ఈ విరాట్ విశ్వం అతని యొక్క దివ్యత్వాన్ని ప్రతీక. కాబట్టి చిల్లరగా మూర్తిని పూజిస్తావా, భూమిని పూజిస్తావా, గాలిని ఇవన్నీ చిల్లర మాటలు అవసరం లేదు. అవ్యక్త పరమాత్మని వ్యక్త రూపమే ఈ విరాట్ విశ్వం అన్నప్పుడు ప్రతి పరమాణువు లోపల కూడా విచారిస్తే దివ్యత్వం ఉన్నది అని ఇట్లా వేదం చెప్తా ఉన్నది. అందుకే దేవుడు ఒక్కడే చెప్పింది పక్క. అయితే దేవుని యొక్క దివ్యత్వం ఏదైతే ఉందో అది ప్రకృతి రూపం లోపలనే ప్రకటమవుతున్నది. అట్లా వేదం చెప్తా ఉందన్నట్టు. దీనికి మనం కొన్ని తీసుకుందాం. ఇప్పుడు ప్రపంచం లోపల అందుబాటులో ఉండే విషయాలు తీసుకుందాం మనం. విద్యుత్ ఉన్నది, ఇప్పుడు ఎవరికి ఎప్పుడు కనిపించనే లేదు అది. కానీ లైట్లను వెలిగించేటువంటిది విద్యుత్తే. బల్బు పెట్టినామంటే ఎక్కడి నుంచి మనకు విద్యుత్ సప్లై అవుతుందో ఆ తీగల క్రింద నిలబడితే అక్కడ ప్రకాశం లేదు. మళ్ళీ బల్బులో ప్రకాశముగా వ్యక్తమవుతుంది. అది బల్బులో ప్రకాశంగా వ్యక్తమవుతుంది. అది ప్రకాశించాలంటే ఆ బల్బులో ఉండే టెక్నాలజీ ద్వారానే అది ప్రకాశాన్ని ఇస్తున్నది అన్నట్టు. అయితే ఇప్పుడు బల్బులో ఏముందో పక్కకు పెట్టేద్దాం దాన్ని. కానీ
కరెంట్ ఉందా లేదా చూడమంటే తీగలను ముట్టుకొనే కానీ తీగలను చూసో కానీ చెప్పలేం మనం. స్విచ్ ఆన్ చేస్తే ఎప్పుడైతే బల్బు వెలుగుతుందో అప్పుడు కరెంట్ ఉన్నది అంటాం అన్నట్టు. లేదా మళ్ళీ ఆరిపోయింది అనుకో బల్బు, కరెంటు పోయింది అంటున్నాం. పోయింది ఉన్నది, వచ్చింది పోయింది అంటున్నాం కదా. ఏంటి ఈ ప్రకాశానికి ఆ విద్యుత్తుకు ఉండే సంబంధం? ఆలోచించాలి. రెండు వేరే వేరే అంటారా? బల్బులో ఎంతైనా టెక్నాలజీ ఉండవచ్చు, ఉండనివ్వండి అది. బట్ విద్యుత్ లేకపోతే ఆ బల్బులో ఉండేటువంటి సాంకేతికత ఏమైనా పనిచేస్తుందా? చెయ్యదు. కాబట్టి కనిపించని విద్యుత్తు యొక్క కనిపించేదే ప్రకాశం. కనిపించని విద్యుత్తు ప్రకాశ రూపం లోపల కనిపిస్తూ ఉంది. విడదీయగలుగుతారా? విడదీయలేరు. విద్యుత్తు లేదంటే ప్రకాశం లేదు, అంతే. విద్యుత్తు ఎన్నెన్నో, అది ఒకటే విద్యుత్తు లెక్కలేనన్ని ఉపకరణాల ద్వారా లెక్కలేనన్ని ప్రయోజనాలు మనకు అందిస్తూ ఉన్నది. కూలర్ లోపల మనం పంపించినాం విద్యుత్తును, అది వేడి తత్వమే అయినప్పటికైనా కానీ బాయిలర్ లోపల నీటిని ఆవిరి చేస్తుంది. కూలర్ లోపల వస్తే ఏంటిది, ఫ్రిడ్జ్ లోపలికి వచ్చిందంటే నీటిని గడ్డగట్టిస్తుంది. స్టోరేజ్ హోమ్స్ ఉంటాయి, గోడౌన్స్ ఉంటాయి, అక్కడ నీటిని గడ్డగట్టిస్తుంది అది. అదే విద్యుత్తు బాయిలర్ లోపల పంపిస్తే నీటిని ఆవిరి చేసేస్తుంది. ఈ రెండింటికి కారణమైనటువంటి విద్యుత్తు నీటిని చల్లబరిచింది కాబట్టి అది చల్లగా ఉన్నది అనుకుందామా? లేదు. పరస్పర విరుద్ధ చర్యలకు కారణమైనప్పటికైనా కానీ అది చల్లగా మార్చింది తప్ప అది చల్లగా కాలేదు. ఇట్లా టీవీలో ఆడియో వీడియో వస్తూ ఉంటుంది. కరెంటే కనుక లేదంటే ఆ ఆడియో వీడియో రెండు లేవు. కాబట్టి ఒక దగ్గర ఒక రకంగా పనిచేస్తుంది, ఇంకో దగ్గర ఇంకో రకంగా పనిచేస్తుంది. ఫ్యాన్ లోపల తిరుగుతూ ఉంది, రకరకాల పనులు చేస్తూ ఉన్నప్పటికైనా కానీ దేని వికారము విద్యుత్తుకు అంటదు. పని చేస్తుంది, పక్కకు పోతుంది, ఏ వికారం దానికి అంటదు అన్నట్టు. అట్లా విద్యుత్ యొక్క కార్యరూపం అనేక రకాలుగా ఉన్నది, కానీ విద్యుత్ మాత్రం ఒక్కటే. అదే రకంగా పరమాత్ముడు ఒక్కడే, వాడు నిరాకారుడైనప్పటికైనా కానీ ఈ విశ్వమంతా వాని లోపల నుంచి ఆవిర్భవించింది, వాని మహిమతోనే కొనసాగుతూ ఉన్నది. వాని లోపల నుంచి ఆవిర్భవించింది, మహిమాన్వితంగా కొనసాగుతూ ఉన్నది, వాని లోపలనే అంతర్ధానమైపోతుంది, లయమైపోతుంది అన్నట్టు. ఈ సాకార విశ్వం రాకపూర్వము పరమాత్మలోనే ఉన్నది. వచ్చిన తర్వాత పరమాత్మ మహిమ యొక్క ప్రకట రూపకంగా కొనసాగుతూ ఉన్నది. తర్వాత పరమాత్మ లోపలనే ఇది లయమైపోతుంది అన్నట్టు. ఇది మనకు సనాతన సూత్రం అన్నట్టు. అయితే వాళ్ళు కూడా అంటారు, ఏమని, ముస్లింలు కూడా అంటారు, మొదలు ఏమీ లేదు, బయలై ఉండే, ఏమీ లేకుండే ప్రపంచం లోపల దేవుడు ఒక్కడే ఉండే, బయలై ఉండే. ఏమైందంటే దేవుడు అన్నాడట, కున్ ఫై కున్ అంటే సృష్టి జరిగేటందు కొరకు సృష్టిగా మారిపో, సృష్టి ఉద్భవించుగాక, కున్ ఫై కున్ అంటే అనేవరకే సృష్టి ఏర్పడ్డది. నిరాకారమైన పరమాత్మ లోపల నుంచి ఒక శబ్దం వచ్చేసింది, కున్ ఫై కున్ అని చెప్పేసి, అప్పుడు సాకారమైన విశ్వం ఏర్పడ్డది. తర్వాత ఇప్పుడు
ఒక ప్రశ్న వస్తుంది, ఈ కనిపిస్తున్న విశ్వానికి కనిపించని పరమాత్మనికి ఉండే సంబంధం ఏమిటి అంటే అందులోపల నుంచి వచ్చింది కాబట్టి ఇంకా సంబంధం ఏముంటుంది, ఇంకా అందులోపల నుంచే వచ్చింది. మరి అందులో ఎక్కడుండే ఎట్లుండే అంటే ఎవరు చెప్పగలుగుతారు? ఇంత విరాట్ విశ్వము నిరాకారమైన పరమాత్మలో సాకారం ఎట్లున్నది? ఇంత పెద్ద విశ్వం అందులోపల ఎక్కడ ఇమిడి ఉన్నది, ఎట్లా ఉన్నది? ఏమీ లేకుండే కదా, లేకపోతే ఈ విశ్వం ఎక్కడుండే అనే ప్రశ్న వేస్తే పరమాత్మ లోపలనే ఉండే అని జవాబు వస్తుంది అన్నట్టు. పరమాత్ముని లోపల నుంచి వచ్చినటువంటి విశ్వము పరమాత్ముడు గాక ఇంకొకటి ఏమవుతుంది? మనిషి వీర్యం నుంచి ఉత్పన్నమైనటువంటి వాడు ఎవడైతే ఉంటాడు కదా, మాతృగర్భం లోపల నుంచి వాడు మనిషిగానే ఉంటాడు కదా. మనిషి వీర్యం నుంచి ఉత్పన్నమైనడు, నిరాకార స్వరూపంలో వీర్యం లోపల వీర్యం నుంచి ఉత్పన్నమైనడు కాబట్టి మనిషికి ఉత్పన్నమైనడు మనిషే. దేవునిలో నుండి వచ్చినటువంటి విశ్వం అది దివ్యమైందే, దైవీయమైంది. ఇది విషయం అన్నట్టు. అయితే ఇక్కడ ఎవరన్నా ఇంకొక ఎగ్జాంపుల్, తర్వాత ఒకటి విశ్లేషణ. వృక్ష బీజ న్యాయం. బీజంలో గొప్ప వృక్షం ఆకారరహిత స్థితి లోపల సూక్ష్మమై ఉంటుంది. ఆ తర్వాత అది నాటిన తర్వాత ఏమవుతుంది? వృక్షం అయిపోతుంది. శాఖోపశాఖలుగా ఉండేటువంటి దాని లోపల నుంచి ఎన్ని వస్తున్నాయి? ఆకులు, రెమ్మలు, కొమ్మలు, పూత వస్తుంది అన్నట్టు. పూత, కాత అంటే కాయలు, పండ్లు అంటే ఫలాలు, 6 వస్తున్నాయి. ఇంకా వృక్షం యొక్క ప్రయోజనాలు చాలా, వేర్లు, రకరకాల దాని మీద తొక్కు వగైరా అన్నీ ఉంటుంది. ఇవి అన్నీ ఎక్కడుండే? నిరాకారమైనటువంటి స్వరూపం లోపల బీజం లోపలనే ఉండే. తర్వాత బయటికి వచ్చేసి వృక్షంగా మారింది. చమత్కారం ఏంటిదంటే ఆ వృక్షముకు అయ్యే ప్రతి బీజం లోపల కూడా, ఆ వృక్షంకు ఉండే ప్రతి బీజం లోపల కూడా ఈ మొత్తం వృక్షం యొక్క సామర్థ్యం ప్రతి బీజానికి ఉన్నదన్నట్టు. ఇట్లా వృక్షం లోపల కనిపించకుండా దాగి ఉండేటువంటి బీజం లోపల కనిపించకుండా దాగి ఉండేటువంటి వృక్ష మహిమ ప్రత్యక్షంగా మనకు కనిపిస్తూ ఉన్నది. 2. మూడవది, ప్రభుత్వం అనేటువంటి పదమే ఉంది తప్ప, ప్రభుత్వం అనే పదమే ఉంది తప్ప ఆ పదం యొక్క ఆకారం ఎక్కడ లేదు. ప్రభుత్వం 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 అంటున్నాం, అదొక అధికారం. అధికారం ఎట్లా? అది నిరాకార స్వరూపం లోపలనే ఉంటుంది అన్నట్టు. అయితే ఆ ప్రభుత్వమును మనము చూడాలంటే ఎవరి లోపల చూడాలి? పాలకుని లోపలనే ప్రభుత్వం కనిపిస్తుంది. కనిపించని ప్రభుత్వం అంటే అది ఒక పదం మాత్రమే, అది ఎక్కడ కనిపించదు. కానీ ఆ ప్రభుత్వము పాలకుని లోపల కనిపిస్తుంది అన్నట్టు. పాలకుల ద్వారానే ప్రయోజనం పొందుతున్నాం. ప్రభుత్వ ప్రయోజనాలు డైరెక్ట్ ప్రభుత్వం ఇవ్వడం లేదు మనకు. పాలకుల ద్వారా ఆ ప్రయోజనాలు మనకు అందుతూ ఉన్నాయి. ప్రభుత్వం నుంచి మనం ఏమైనా కావాలంటే ఆకాశం లోపల ఒక లెటర్ ఇచ్చిపెడితే పోదది. ఆ ప్రభుత్వ పాలకులు ఎవరైతున్నారో వాళ్ళ దృష్టికే మనం కావాల్సిన ప్రయోజనం కొరకు అప్లికేషన్ ఇవ్వాల్సి వస్తుంది అన్నట్టు. సంతకము, పేపరు అంతా సాకారమే. ఆయన లోపల ఉండేటువంటి ప్రభుత్వ అధికారం నిరాకారము. కానీ అధికారి సాకార రూపం లోపల ఉన్నాడు. ఆయన పేపరు, ఆయన డ్రాఫ్టు, ఆయన సంతకం అన్నీ సాకార రూపం లోపలనే ఉంటాయి అన్నట్టు. అదే మనకు అత్యవసరం. ఇట్లా
ప్రభుత్వం నిరాకారము, పాలకుడు సాకారం. ఈ 3 సూత్రాల లోపల మనము ఎవరైనా పాలకులతో నాకు పని లేదు, ప్రభుత్వంతోనే పని ఉన్నది అంటే ఏం జవాబిస్తాం? మేము ప్రభుత్వమే నమ్ముతాం, పాలకులను నమ్మమంటే ఎట్లా? మేము బీజంనే నమ్ముతాం, వృక్షాన్ని నమ్మం. వృక్షాన్ని మేము అంగీకరించాం, వృక్షంకు మేము లెక్క పెట్టాం. మేము ప్రభుత్వంకే లెక్క పెడతాం, పాలకులకి లెక్క పెట్టాం. మేము వృక్షంకే లెక్క పెడతాం, బీజంకే లెక్క పెడతాం, వృక్షంకు లెక్క పెట్టాం. మేము విద్యుత్తుకే లెక్క పెడతాం, ప్రకాశానికి లెక్క పెట్టాం. ప్రకాశంతో మాకు విద్యుత్తే కావాలంటే 3 నిరాకారం లోపలనే ఉన్నాయి. బీజం లోపల వృక్షం నిరాకారమే, విద్యుత్తు లోపల ప్రకాశించేటువంటి విద్యుత్తు నిరాకారమే, పాలకుల వెనుక ఉండేటువంటి ప్రభుత్వం నిరాకారమే. ఇప్పుడు మేము వృక్షాన్ని అంగీకరించము, తర్వాత మేము ప్రకాశాన్ని కూడా లెక్కబెట్టము, మాకు విద్యుత్తే కావాలి, మాకు పాలకులను లెక్క పెట్టము, ప్రభుత్వమే కావాలి అంటే ఎవరన్నా వాళ్ళని ఏమంటాం మనం? కాబట్టి ఎవరికైతే ఈ విరాట్ విశ్వం లోపల దివ్యత్వం కనిపించదో, దేవుని యొక్క ప్రకట రూపం, దేవుని యొక్క దివ్యత్వం అనేది విశ్వం లోపల ఎవరు అంగీకరించారో వాళ్లకు వీళ్లకు ఏమీ భేదం లేదన్నట్టు. మొత్తం మీద ఈ రకంగా నిరాకార దేవుణ్ణి నమ్ముతాము. దేవుని యొక్క శక్తి సాకారం. మేము చూడండి, నిరాకార పరమాత్ముని యొక్క విశిష్టతనే శక్తి. శక్తికి మూలము శక్తిమాన్ అంటే పరమాత్ముడే, దేవుడే శక్తికి మూలము. దేవుని యొక్క వైశిష్ట్యమే శక్తి. శక్తి రూపాంతరమే విరాట్ విశ్వము. విజ్ఞాన శాస్త్రం ధృవీకరించిన సత్యం అన్నట్టు. పదార్థ రూపంలో ఉండే విశ్వము మూలము పరమార్థం అన్నట్టు. చాలాసార్లు చాలా వీడియోలు పెట్టినాము, కానీ ఇవి ఏవి పట్టించుకోరు. మాకు భూమితోని సంబంధం లేనట్టు. భూమితో సంబంధం లేదు మాకు. ఈ భూమి ఏంటిది? దేవుడే మాకు ముఖ్యమైనటువంటిది. అరే దేవుడు ఉన్నడే ఔషధి శక్తి రూపం లోపల భూమి లోపల ఉన్నాడు. నీవు అన్నం కావాలంటే కనిపించని దేవునికి మొరబెట్టుకోవడం లేదు. కనిపించని దేవుడే నీకు భూమి యొక్క ఔషధి రూపం లోపల పంటలను ఇస్తున్నాడంటే ఆ రకంగా కనిపిస్తున్నాడు నీకు. అన్నాద్భవంతి భూతాని, అన్నంతోనే సకల భూతాలకు ఉత్పత్తి అయిపోతున్నది అన్నట్టు. మేము గాలిని నమ్మము, మాకు దేవుడే ముఖ్యము అంటే గాలిని అంగీకరించమంటే గాలి లేదే బతకడం లేదు. పంచమహాభూతాలు ఇదే రకంగా ఉన్నాయి అన్నట్టు. వాటిని మేము నమ్మము అంటే వాటిని ఇడిచేలేవును, నమ్మడము నమ్మకపోవడం ఏముందా మొత్తం మీద. ఉపాసిస్తూనే ఉన్నావు. చాలాసార్లు చెప్పేసినాం, ఉపాసన అంటే ఏదో ఒక గుడికి పోయి పువ్వులు పెట్టడం, పత్రి పెట్టడం, అవి ఇవి టెంకాయలు కొట్టడం, గంటలు కొట్టడం, ఇది మాత్రమే ఉపాసన కాదు నాయన. అది పూజ అంటారు, దాని సంగతి తర్వాత చెప్తాము. ఉపాసన అంటే వాటిని సమీపించడము. అవి లేకుండా మనము బ్రతకడానికి వీలు లేని పరిస్థితి కాబట్టి వాటిని మనము ఏ రకంగా ఆశ్రయిస్తున్నామో దాని పేరే ఉపాసన. మీరు ఇంకా ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఇవన్నీ? దేవునికి సంబంధం లేని, దేవునికి కానీ ఎవడు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఈ మాట మాట్లాడినామనుకో మనము, దేవుడు పరిపూర్ణుడు అని అందరు అంగీకరిస్తారు. పరిపూర్ణుడు అంటే ఇంకా దేవుని లోపల రావడానికి, బయటి నుంచి పోవడానికి, రావడానికి ఎలాంటి ఆస్కారం లేదు. ఎందుకంటే దేవుడే పరిపూర్ణుడు. ఏమున్నా అది దేవుని యొక్క దేవునిది అయ్యున్నది. ఇంకా ఉన్నా లేకున్నా మాటలకు అర్థమే లేదు. ఉన్నదంతా దేవుని యొక్క.
అయ్యున్నది అన్నట్టు. కాబట్టి దేవునికి పరిపూర్ణుడు అనేటువంటి పేరు కూడా వచ్చేసింది. దేవుడెప్పుడు పరిపూర్ణుడు అయిపోయిండో దేవునికి కాంతి ఇంకేముంటుంది, దేవునికి సంబంధం లేని ఇంకేముంటుంది ఆలోచించాలి మనం. దేవుడు ఎప్పుడు పరిపూర్ణుడు అయిపోయిండో, పరిపూర్ణం అంటే ఇంకా ఎలాంటి మాటకు ముచ్చటకు ఆస్కారం లేదు. ఏది ఉన్నదో అదంతా ఆ పరమాత్ముందే. లోపల ఎట్లుండనో తెలియదు మనకు. ఆ నిరాకార పరమాత్మ లోపల ఇంత విరాట్ సాకార విశ్వం ఎట్లుండనో తెలియదు. వాడు కమ్మంటే అయిపోయింది ఈ విశ్వం. మరి నేను నీవంటే అయిందా? కాలేదు. కాబట్టి అతడి యొక్క అవ్యక్త పరమాత్ముని యొక్క వ్యక్తమైనటువంటిదే ఈ విశ్వం అన్నప్పుడు ఇది మొదలు ఎక్కడుండే, ఏముండే, ఎట్లుండే మేము దీన్ని నమ్మము, మేము ఖాళీ పరమాత్ముని నమ్ముతామని దానికి మొత్తం పరమాత్ముని నమ్మడానికి ఆధారమే కనిపించేటువంటి విశ్వం అన్నట్టు. ఈ విశ్వం ద్వారానే మనం పరమాత్మని నమ్ముతున్నాం. కాబట్టి పరమాత్ముడు పరిపూర్ణ స్వరూపుడు. పరమాత్ముడు పరిపూర్ణుడమే అయినప్పుడు పరమాత్మునికి కాకుండా ఏదైనా ఉన్నదా? గైరల్లా 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 అంటారు. పాపం వాళ్ళకు సరి అయినటువంటి మార్గదర్శనం లేదు, బోధ లేదు. లోతైన సూత్రాలు ఉన్నప్పటికైనా కానీ గైరల్లా అని ఒక దిక్కు అంటారు, రబ్బుల్ ఆలమీన్ అని ఇంకొక దిక్కు అంటారు. అంటే ఈ విశ్వం ఏదైతే ఉన్నదో దాని యొక్క ఆత్మ ఆ పరమాత్ముడే. అందుకే అల్హమ్దులిల్లాహ్ సబ్ తారీఫ్ ఖుదాకే లియే ఉన్నది, సూత్రం ఉన్నది. అంటే పరమాత్ముడు పరిపూర్ణుడు అని 2 వాక్యాల లోపల అల్హమ్దులిల్లాహి రబ్బుల్ ఆలమీన్ అంటే పరమాత్ముని యొక్క పరిపూర్ణ తత్వం ఈ 2 మాటల లోపలనే మనకు వ్యక్తమైపోతున్నది. కాబట్టి గైరల్లా అనే మాటకు అర్థం ఏమన్నది? దేవుడు కాందీయం అని ఉంటే దేవుడు ఎట్లా పరిపూర్ణుడవుతాడు? దేవుడు పరిపూర్ణుడైతే దేవుడు కాంతి ఎట్లుంటుంది? దేవుడు కాంతి ఏమని ఉంటుందా? గాలికి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అది పరమాత్మదే. నీరు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అన్నీ పరమాత్మని మొత్తం మీద. అన్నీ వాణి అయిన తర్వాత ఎలాంటి సంబంధం ఉంది అంటే ఇంతవరకు చెప్పినటువంటి విద్యుత్తుకు, ప్రకాశానికి, వృక్షంకు, బీజంకు, ప్రభుత్వంకు, పాలకులకు ఉన్న సంబంధమే పరమాత్మనికి ఈ యొక్క విశ్వానికి ఉన్నదన్నట్టు. నీటికి తరంగానికి ఉండేటువంటి సంబంధం, పుష్పానికి పరిమళానికి ఉండే సంబంధం, తేనెకు తీయదనంకు ఉండేటువంటి సంబంధం, తర్వాత జ్యోతికి ప్రకాశానికి ఉండే సంబంధం. ఇంట్లో ఒకటి నిరాకారం, ఒకటి సాకారం. అది లేకపోతే ఇది లేదు, ఇది లేకపోతే అది లేదు. ఇట్లా ఉందన్నట్టు. ఈ సూత్రాలు సరిగా తెలుసుకోక పరమాత్మని మౌలిక అస్తిత్వానికి ఎసరొచ్చేటువంటి మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం అన్నట్టు. ఇదే గొడవ ఏంటిదంటే మనతో కలిసే ఉండాలంటారు. ఇలాంటి సూత్రాలు ఏదైతే ఉన్నదో వీటికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడే వరకే అరే వీళ్ళకు ఇట్లా ఉన్నదని వీళ్ళు అనుకుంటారు. వీళ్ళొట్టి పనికిమాలినోళ్ళు, హిందువులకు ఏమీ తెలియదు దేవుని సంగతి అని వాళ్ళు అనుకుంటారు. అరే మీకేం తెలియదు అని వీళ్ళు అనుకుంటారు. వీళ్ళు చేసేది వాళ్ళకు నచ్చది, వాళ్ళు చేసేది వీళ్ళకు నచ్చది. కానీ సూత్రాల లోపల వారి సాహిత్య సూత్రాలు ఏవైతే ఉన్నాయి కదా ఇట్లా ఉన్నాయి అన్నట్టు. ఇవన్నీ గైరల్లానే వేస్తారు. పంచభూతాలకు మొత్తం గైరల్లానే వేస్తారు. ఖతమైపోయి ఇవన్నీ గైరల్లా అయితే దేవునికి ఇతరంగా ఇవన్నీ ఉన్నట్లుంటే దేవుడు పరిపూర్ణుడు ఎట్లయితాడు? ఇది చాలా పెద్ద చిక్కు సమస్య ఉన్నది. అందులోపల కూడా ఉన్నారు, సూఫీలు ఉన్నారు కొంతమంది. ఇవన్నీ ఉంటాయి కానీ వాళ్ళకు అర్థం కాదు, ఘర్షణలు ఉంటాయి మొత్తం మీద. అయిపోయింది. ఇంకా రెండవది ఏంటిదంటే కొన్ని అభ్యంతరకరమైనటువంటి పదజాలాలు వాళ్ళ సాహిత్యం లోపల వాడబడ్డాయి. ఏంటిదంటే కాఫిర్ ఒక పదం, ఖతర్నాక్ పదం ఇది. కాఫిర్ అంటే అవిశ్వాసులు అని అర్థం. దాని సరి అయిన అర్థం అవిశ్వాసులు అంటే దేవుణ్ణి విశ్వసించని వారు ఒకటి. ఇంకా హే ఇమాన్ వాలో అనే పదం వస్తుంది. హే ఇమాన్ వాలో అంటే అన్నీ కరెక్ట్ ఉన్నాయి మొత్తం.
హే ఈమాన్ వాళ్ళు అంటే ఓ విశ్వాసులారా, ఓ విశ్వాసులారా. హే ఈమాన్ వాళ్ళు అంటే. కాఫిర్ అంటే ఓ విశ్వాసహీనులారా, ఓ విశ్వాసము లేని మానవులారా. ఈమాన్ వాళ్ళంటే విశ్వాసం ఉన్న మానవులారా. ఇది పదాలు అన్నట్టు. దీని మీద కొంచెం మనం విశ్లేషణ చేద్దాం. అవిశ్వాసులారా అనే అర్హత వీళ్ళకి ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఒక మాట. మీరు ఎట్లా అనగలుగుతారు ఇతరులకు అవిశ్వాసులని? అంటే ఇతరుడికి దేవుడి మీద విశ్వాసం లేదా అనే ప్రశ్నకి జవాబు ఉందా? లేదు. ఎవరు వాళ్ళ సూత్రాలను నమ్మరో వాళ్ళంతా అవిశ్వాసులు అంట. అయితే సృష్టి ఎప్పటి నుంచి పుట్టింది? ఈ దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? గతం లోపల పుట్టి పెరిగిన మహా ఎంతోమంది ఉన్నారు ప్రపంచం లోపల. విశ్వాసముకు ప్రమాణపత్రం ఇచ్చేటువంటిది హక్కు మీకు ఎవరిచ్చిండ్రు? ఒక్క మాట. ఫలానోడు విశ్వాసహీనుడు, ఫలానోడు దేవుని విశ్వసించే అనేటువంటి వాడని చెప్పేసి మీకు ఎక్కడ అర్హత ఉంది? ఇది అంటే మీరు విశ్వసిస్తున్నట్టు, మీరు ఆచరిస్తున్నట్టు 1400 సంవత్సరాల నుంచి మీరు విశ్వసిస్తున్నట్టు, మీరు ఆచరిస్తున్నట్టు, మీరు వ్యవహరిస్తున్నట్టు, మీరు ఎట్లయితే ఒక గ్రంథాన్ని విశ్వసిస్తున్నారో ఆ గ్రంథాన్ని విశ్వసించేటువంటి వాడు, ఆ గ్రంథము ఎవరి పైనైతే అవతరించిందో అతడిని విశ్వసించేటువంటి వాడు, తర్వాత ఆ గ్రంథంలో పేర్కొనబడిన ఆచార విచారాలు ఏవైతున్నాయో వాటిని ఆచరించేటువంటి వాడు. ఈ రకంగా ఎవడుంటే వాడు మాత్రమే విశ్వాసులు అంటే ఉండవచ్చు. అది మీ పరిధి, మీ లెక్క, ఎవరి విశ్వాసం వాళ్ళకు ఉండవచ్చు. కానీ అంతకు మొదలు, మీ గ్రంథాల కంటే మొదలు ప్రపంచం లోపల దేవుడున్నాడు, భక్తులున్నారు, విశ్వాసం ఉన్నది, వ్యవహారం ఉన్నది. ఎప్పటి నుంచి సృష్టి మొదలైందో నీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు. బట్ చాలా పాతది సృష్టి. కానీ మీరు నమ్మే విధంగానే మేము గనక నమ్మకపోతే అవిశ్వాసులు. కాఫిర్ అంటే అవిశ్వాసులు. ఎందుకంటే మీరు నమ్మిన పద్ధతి లోపల మీ యొక్క ఆచార సంహితను మేము నమ్మడం లేదు, దాని ప్రకారం నడుచుకోవడం లేదు. అయితే అవిశ్వాసులు అయిపోతుంది. సర్టిఫికేట్ ఇది. తర్వాత ముష్రిక్కులు అంటారు అన్నట్టు. భూమిని మనం ఆరాధించినాం అనుకోండి, సూర్యుడిని ఆరాధించినాము, చంద్రుణ్ణి ఆరాధించినాము అంటే పూజనీయ భావంతో చూస్తూ ఉన్నాం, కృతజ్ఞత భావంతో చూస్తూ ఉన్నాము. ఇట్లా చూడకూడదు. షరీక్ ఏదాన్ని కూడా చేయకూడదు. భూమి ఉందంటే భూమిని నీవు ఏమాత్రం దివ్య దృష్టితో చూసి దానికి సల్యూట్ చేసినావు అనుకో, నీవు ఒక దాన్ని పరమాత్మనికి ఈక్వల్గా షరీక్ చేసినావు. అరే ఉంటేనేనా షరీక్ చేసేది? భూమి పరమాత్ముని యొక్క ప్రకటిత రూపం అని వేదం చెప్తా ఉన్నది. అవ్యక్త పరమాత్ముని యొక్క వ్యక్త రూపమే ఈ యొక్క సృష్టి అని చెప్తా ఉన్నాయి. సృష్టిలో మహాభూతాలు ఉన్నాయి. షరీక్ అన్నప్పుడు దేవుడు కాకుండా ఇంకొకటి ఏదో ఉంటే దాన్ని తీసుకొని పోయి దేవుని సరసన మనం దేవునికి ఈక్వల్గా భావిస్తే ఆ మాట ఒప్పుకున్నాం మనం. కానీ వైదిక వేదం దృష్టి లోపల అండపిండ బ్రహ్మాండం అంతటా నిండి ఉన్నది బ్రహ్మము, సూదిగుచ్చ సందు లేకుండా ఉన్నదంతా ఒక పరమాత్ముని చైతన్యమే అని ఎప్పుడైతే వేదం చెప్తా ఉందో, షరీక్ చేయడానికి ఇంకొకటి ఏమున్నది? బాగా ఆలోచించవలసిన విషయం అన్నట్టు. ఏదైనా షరీక్ చేయడానికి ఉంటే
దేవుడికి సంబంధం లేకుండా ఇంకొకటి ఉన్నాడు, దేవునికి పాలోడు ఇంకొకడు ఉన్నాడు అన్నట్టు. ఎక్కడి గాలి, ఎక్కడి నీరు, ఎక్కడి భూమి, పరమాత్ముని యొక్క మహిమాస్వరూపాలు ఇవన్నీ, పరమాత్మ యొక్క మహాత్మ్యాలు ఇవన్నీ, అవ్యక్త పరమాత్మని యొక్క వ్యక్త రూపాలు ఇవన్నీ. ఏది కూడా ఒక పరమాణువు కూడా జర్రేమే అల్లాక హెకామత్ అంటారు. మళ్ళా ప్రతి పరమాణువు లోపల కూడా భగవంతుని యొక్క మహిమ ఉన్నది అంటారు అన్నాడు. మరి ఉన్నదన్నాక ఇంకా గైర్యమున్నదని ఎవడేం తీసుకొని పోయి పెడుతున్నాడు మొత్తము. ఎట్లా వ్యక్తులు కూడా మనకు ప్రయోజనం చేకూర్చినప్పుడు, ఎవరో ఒకరు మనకు ఒక పెద్ద ప్రయోజనం చేకూర్చినప్పుడు, మనం హాస్పిటల్ పోయినామనుకోండి, ఎవడో ఒకడు మనకు పెద్ద సహకారం చేసి మనం ప్రాణం పోయేటువంటి వాడిని రక్షించుకొని తెచ్చిండు. బయటికి వచ్చిన తర్వాత వానికి మానవ మర్యాదల ప్రకారంగా కృతజ్ఞులై ఉండాలి, నమస్కారం చేయాలి, వాన్ని తగిన రీతి లోపల ప్రశంసించాలి. ఎందుకు? అదొక లోక ఆచారం అన్నట్టు. అంతే తప్ప వానికి మనం ప్రశంసించినామంటే దేవునికి మనం కించపరిచినట్టు కాదు. వాని లోపల ఉన్న దేవుడు లేకపోతే వాడేవాడు అసలు మొత్తం మీద. వాని లోపల ఆత్మరూపం లోపల ఉన్న దేవుడే. వానికి కృతజ్ఞతలు తెలిస్తే పరోక్షంగా దేవునికి ముట్టినట్లే లెక్క. ఎందుకంటే వాని లోపల సద్బుద్ధిని ఇచ్చినవు దేవా నువ్వు, కాబట్టి వాడు నాకు తెచ్చి సహాయం చేసినని మనసులో ఉంచుకో. పైకి మాత్రం వానికి చాలా ధన్యవాదాలు తెలుపవలసిందే. ఈ రకంగా మనకు ప్రయోజనాలు చేకూర్చిన వ్యక్తికి మనం ఎప్పుడైతే ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నామో, అట్లాగే ప్రకృతి కూడా మనకు అనేక ప్రకృతి ప్రయోజనాలు లేకపోతే మన మనుగడ లేదు. ప్రకృతి అన్ని ప్రయోజనాలను సమకూరుస్తుంది. కాబట్టి ప్రకృతిని ప్రతి ఒక్కడు పరోక్షంగా ఉపాసిస్తూనే ఉన్నాడు అనేటువంటి ఏం తెలుసుకునాలి. ముష్రిక్ అంటారు. షరీక్ కర్నేకి లియే క్యా హై భయ్. ఏదైనా షరీక్ చేయడానికి ఉంటే, దేవునికి సంబంధం లేనిది ఏదైనా షరీక్ చేయడానికి ఉంటే అప్పుడు దేవుడు పరిపూర్ణుడు కాడు. దేవుడు పరిపూర్ణుడు అన్నప్పుడు ఈ పదము ఎక్కడ కూడా వర్తించదు, ముష్రిక్ అనేటువంటి పదం. మళ్ళీ ఏమంటారు? ముష్రిక్కులకు నరకమే శరణ్యము, అగ్నిలాగా కాలుతున్న నరకమే శరణ్యం అంటారు అన్నట్టు. అంటే దానికి మించిన పాపం లేదంట. ఏమున్నది? పరమాత్మని మహిమకు ఇతరంగా ఏమున్నది? అల్హమ్దులిల్లాహి సబ్ తారీఫ్ తేరే లియే హై, ఖుదా కే లియే హై, జో ఆలమీన్ కా రబ్ హై. ఆలమీన్ అన్నప్పుడు ఏది పరమాత్ముని యొక్క మహిమకు ఇడిచి ఉన్నది? పరమాత్ముని ఆత్మ కాకుండా, రబ్బిల్ ఆలమీన్ అంటే పరమాత్ముని ఆత్మ కాకుండా ఏమున్నది ప్రపంచం లోపల? ఏది ఉన్నదో అది పరమాత్ముని యొక్క ఆత్మతోనే ఉన్నది. భూమి అయితేనేమి, అగ్ని అయితేనేమి, ఆకాశం అయితేనేమి, ఏమైతేనేమి వాటిని ఉపాసిస్తూనే ఉన్నాం మొత్తం మీద. ఇటువంటి పదాలు ఏవైతున్నాయి కదా, వీటి ద్వారా మనకు కొంచెం బాధ కలుగుతుంది. అంటే దేవుడు, జీవుడు, భక్తి అనేది 1400 సంవత్సరాల మొదలు వచ్చిందా, 2000 సంవత్సరాల మొదలు వచ్చిందా? అంతకు మొదలు మానవులు లేరా? దేవుడు లేడా? భక్తులు లేరా? చచ్చిపోలేదా? పరలోకాలకు వెళ్ళిపోలేదా? ఎవరి దగ్గరనది ఎవరు ఎక్కడ పోయారో తీయగలుగుతారా, చెప్పగలుగుతారా? ఇప్పుడు గ్యారంటీ ఏమైనా ఇవ్వగలుగుతారు? ఇవ్వలేరు. ఇప్పుడు మీరు ఇతరులను ఇట్లా అంటున్నటువంటి వాళ్ళు, మీ విశ్వాసాలతో మీరున్నటువంటి వాళ్ళు చెప్పగలుగుతారా? స్వర్గంకి ఎవరు పోయారు, నరకంకి ఎవరు పోయారు చెప్పగలుగుతారా? ఎవరు చెప్పలేరు. కాబట్టి అంత బరువును మీదేసుకోవద్దు. మేము మాత్రమే విశ్వాసులము, మాకు మాత్రమే భగవంతుని అనుగ్రహం ఉన్నది, మీరు విశ్వాసహీనులు ఉన్నారు, మీరు నరకంకు పోతారు, ఇటువంటి ఇంత పెద్దది మీదేసుకోవద్దు. తర్కానికి తట్టుకోదు. అంతే. దేవుడు ఒక్కడే, మీరు చెప్పే అవసరం లేదు. దేవుడు ఒక్కడే అని అందరికీ ప్రపంచంకు బోధించింది మొట్టమొదటి వేదం. కానీ మీరు అట్లా నమ్మడం లేదు కదా. అరే నమ్మకపోతే ఆ వేదంకి ఏం సంబంధం? అట్లా నమ్మనోడు ఇప్పుడులే రేపు తెలివి వస్తుంది, వచ్చిన తర్వాత నమ్ముతాడు వాడు. ఎక్కడుంది? ఏం మాట్లాడతారు? ఒక్క మాట, ఒకే దేవుడు, ఒకే ప్రవక్త, ఒకే గ్రంథం. ఇది ఇస్లామిక్ గైడ్లైన్స్ అన్నట్టు మొత్తం. కానీ హిందువుల మాదిరిగానే
గుళ్ళు గోపురాలు ఎట్లయితే హిందువులకు ఉన్నాయో అటు చరిత్ర వేరే ఉంటుంది అనుకో, గుళ్ళు ఏముందుకున్నాయని అనేది మనలాంటి అనుకరణనే 75లుగా 90% ముస్లింలు చేస్తూ ఉన్నారు. దర్గా పరస్తులు, ముర్షదీ లైన్, అహ్లే సున్నతుల్ జమాత్ అంటారు దాన్ని. అందులో ఏముంటుంది? మహామహా సిద్ధ పురుషులు, ఇప్పుడు అజ్మీర్ షరీఫ్ ఉన్నది, ఖాజా గరీబన్ నవాజ్, ఎప్పుడో ఒకప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చాడు ఈ దేశానికి, వచ్చి ఇక్కడ అందరికి ఉపకారం చేసాడు. అతడి దువాల కొరకు, అతడి యొక్క అనుగ్రహం కొరకు అర్రలు చేస్తూ ఉంటారు. ఎక్కడికక్కడ ఆ పెద్ద పెద్ద సంతులు ఎవరైతే ఉంటారో, వాళ్ళ ముస్లిం సంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దర్గాలు ఏర్పాటు చేసుకుంటారు. ఏర్పాటు చేసుకొని గుడుల కాన్సెప్ట్ మనకి ఎట్లుందో సేమ్ టు సేమ్ దర్గాల కాన్సెప్ట్ కూడా అట్లాగే ఉన్నది. అది ఇస్లాంకు వ్యతిరేకం, వాడు ముస్లిమే కాడు అని మాకు చెప్తుంది గ్రంథం అని అంటారు. కానీ వాళ్ళు ఆల్రెడీ కొనసాగుతున్నారు కదా. మీ యొక్క భావజాలానికి వ్యతిరేకమైనా కానీ వాళ్ళని అంగీకరిస్తున్నారు కదా. వాళ్ళు వ్యతిరేకమైతే అట్లాగే వైదిక సత్యాన్ని అర్థం చేసుకోకుండా వేరే దారిలో పోతున్నాడు పోతుండొచ్చు. అన్ని ధర్మాల లోపల పోతారు, ఎవడు పట్టుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఈ రకంగా మతం యొక్క సిద్ధాంతాలు అర్థం కాకుండా ఎవరైనా మార్గం తప్పిపోతే మతం దానికి బాధ్యత కాదు. అట్లాగే వైదిక సూత్రాలు కాదని ఎవరైనా వేరే రకంగా ఆచరిస్తున్నారు అనుకోండి, అది వాళ్ళకి అది సొంత బాధ్యత. అది ఇట్లా మత సూత్రాలను వదిలిపెట్టి అందరూ పోతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. అది పక్కకు పెట్టేస్తే ఒక సత్యం ఏమన్నదంటే దేవుడు ఒక్కడే ఆఖరి సత్యం, దేవుడు ఒక్కడే, ఈ సృష్టి వాడిదే. ఆలమీన్ క రబ్ అంటే ఈ విశ్వం యొక్క ఆత్మ, విశ్వాత్మ విశ్వ సంభవ. ఈ విశ్వం యొక్క ఆత్మ, ఎట్లా మనిషికి ఆత్మ ఉంటేనే మనిషి ఉన్నాడో, భూమి లోపల దేవుని ఆత్మ ఉంటేనే పంటలు పండిస్తున్నది. మహిమ రూపం లోపల వాయువు లోపల దేవుని ఆత్మ ఉన్నది కాబట్టి ఆక్సిజన్ ఉన్నది. ఇట్లా రబ్బుల్ ఆలమీన్ అంటే అన్ని విశ్వానికి వాడు. ఇట్లా దేవుని సామర్థ్యము ఆత్మ లేనిది ఏది కూడా ఉండదు ప్రపంచం లోపల. ఇట్లా ఉంది. దీన్ని సరిగా అర్థం చేసుకోకుండా మేము ఒకటి నమ్ముతాము, విద్యుత్తుని నమ్ముతాం కానీ మేము ప్రకాశాన్ని నమ్మము, మేము బీజాన్ని నమ్ముతాం కానీ వృక్షాన్ని నమ్మము, మేము ప్రభుత్వం నమ్ముతాం కానీ పాలకులను నమ్మము అంటే వాళ్ళని ఏమి ఎట్లా అనలేమో, ఇట్లాగే మేము ప్రకృతి శక్తులను మేము ఇతరంగా భావిస్తాం, మేము నమ్మము అంటే అవి పరమాత్ముని శక్తులే నాయన. నిరాకార పరమాత్ముని యొక్క శక్తి ఏదైతే ఉన్నదో, శక్తికి ఒక శక్తిమాన్ ఉంటాడు. శక్తే ప్రకృతి రూపం లోపల ప్రకటమైంది కాబట్టి ప్రకృతి శక్తిగా మారిపోతుంది. శక్తిమాన్ లోపల లయమైపోతుంది. ఉన్నది శక్తిమాన్ లోపల శక్తి ఉన్నది, సృష్టి ఉన్నది అంతున్నది. కొన్ ఫైకున్ అంటే బయటకు వచ్చింది ప్రపంచం. అవుగాక సృష్టి అవుగాక అని భగవంతుడు అన్నాడు, వచ్చింది. అంతకు మొదలు ఎక్కడున్నది? వాని లోపల లేకపోతే ఇంకెక్కడున్నది? చాలా విషయాలు ఇలాగ ఉంటాయి. ఈ సూత్రాలను సరిగా అర్థం చేసుకుంటే మన లోపల సోదరభావం పెరగడానికి అవకాశం ఉన్నదన్నట్టు. ఇది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడ ఎవరికి ఎలాంటి డౌట్స్ ఉంటే కూడా నాతో వచ్చి కలిసి మాట్లాడితే నేనేం తప్పు చేస్తున్నానో మీకు తెలుస్తుంది. మీరు ఏమి అర్థం చేసుకోకుండా మాట్లాడతారో అది నాకు తెలుస్తుంది. కాబట్టి ఆ ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు.